పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూరు బయలుదేరనున్నాడు. మరో 2-3 రోజుల్లో బన్నీ సింగపూర్కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సింగపూర్లో ఓ సమ్మర్ క్యాంప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తీవ్రంగా గాయపడ్డాడు. మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. అలాగే అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. మరో 3 రోజులు మార్క్ శంకర్ను ఆసుపత్రిలో ఉంచనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మరో 2-3 రోజుల్లో అల్లు అర్జున్ సింగపూర్కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. హాస్పిటల్కి చేరుకుని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటానికి సింగపూర్ వెళ్లనున్నట్టు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై పవన్ టీం హెల్త్ అప్డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మార్క్ శంకర్ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్టు పవన్ కళ్యాణ్ టీం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకొని నేరుగా ఆసుపత్రికి వచ్చినట్టు తెలిపింది.